మీ వల్ల ఏం జరిగింది నష్టం సింగరేణి కాలేజీకి, మేము వచ్చిన తర్వాత సింగరేణి కాలేజీకి ఎంత మేలు జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలు ఎంత మేలు జరిగింది చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి అంశం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది. దాన్ని వదిలేసి పాతయన్ని ఏదేదో మాట్లాడతారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మేము ఇట్లా సర్వనాశనం చేసాం, ఇంకా చేస్తామని చెప్పుకుంటా పోతే ఏముంటుందండి? మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు? దయచేసి ఇప్పుడు 2-3 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు. దయచేసి మీరు సబ్జెక్టులో రండి, ఏం చేద్దామో చెప్పండి. కేటీ రామారావు గారు. అధ్యక్ష, వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారో బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదు ఆయనకి, ఇది ఎందుకు బాగా ఆవేశపడుతున్నారు బట్టన్న? నేను వారికి ఒకటే అధ్యక్ష, వాళ్ళేమో సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు, వీరేమో పోయి వేదిక పంచుకుంటారు. ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు, మీరు తెలుసుకోండి. మీ సదర్న్ డిస్కమ్ ఏదైతే ఉందో, ఎస్పీడీసీఎల్ ఏదైతే ఉందో పిలుచుకోండి. మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా, బిల్లు కనెక్షన్కి పోతే అదానీ మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది. తెలుసుకోండి, గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి. ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి, వారి భయాలు తప్పని చెప్పండి. అంతేగాని మా మీద ఎదురుదాడి చేస్తే ఏమొస్తుంది? అయ్యా, ఇప్పుడు మేము ఏమన్నా తప్పులు చేసింటే, పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి. మేమేమంటున్నాము, డిస్కామ్లు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి అప్పచెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి. అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కోసం భయపడుతున్నారు? మళ్ళీ ఎదురుదాడి ఎందుకు దాని మీద? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హ్యావ్ అబండెంట్ క్లారిటీ. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం, ఎన్నడూ రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 415 కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం. సరే, వారు రద్దు చేశారు, వారి ఇష్టం. ప్రభుత్వం వారిది, వారి ఇష్టం. ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష, వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు సతాయిస్తారు. మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది? కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఇన్ని వేల కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష.